రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు భూ బకాసురులుగా మారిపోయి పేదల భూములు కబ్జాలు చేస్తారని ఆరోపించారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజల మనసులో ఉందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సస్యశ్యామలమవుతుంది, ప్రతి కుటుంబం బంగారమయమవుతుందని అనుకున్నటువంటి ప్రజలకి ఇవాళ నిరాశ మిగిల్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కుటుంబంతో పాటు కొన్ని చెప్పుకోదబ్బ కుటుంబాలు బంగారమయమైన ఈ రాష్ట్రంలో, కానీ ఏ సామాన్యుడి యొక్క స్థితిగతులు బతుకుదేరు బాగుపల్లె. ఉద్యోగాలు రాలే, ఉన్న ఉద్యోగాలు బీకేశారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,20,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసి 50,000 కోట్ల రూపాయల కమిషన్ దండుకుంది కేసీఆర్ కుటుంబం. మిషన్ భగీరథ పేరిట, మిషన్ కాకతీయ పేరిట, భూముల అమ్మకాల పేరిట విపరీతమైనటువంటి ప్రజా ధన దోపిడీ జరుగుతూ ఉంది, భూదోపిడీ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో తక్కువలో తక్కువ 50 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ కింద వాళ్ళు ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు, భూ బకాసురులుగా మారి